ఇప్పుడే పైసలు బంగారం తీసుకున్నాను మా బ్యాంకుల నుండి. వస్తాను నాగు. ఏమైంది? పైసలు పోయినాయ్యా. ఎంత? 2 లక్షలు. 2 లక్షలు? మీ నాన్న రక్తాన్ని చెవటగా సిందించి సంపాదించిన పైసలు అవి. ఇంకా 5 తులాల బంగారు. బంగారం మా అమ్మని చిన్న పెళ్లికని పెట్టుకోండి మా బ్యాంకులో. పెళ్లికి పెట్టుకున్న పైసలు కొట్టేసి ఎత్తుకుపోయారు. ఈ విషయం తెలిసి మీ అమ్మ ఆ దొంగనా కొడుకు చేతులు విరిగిపోను, అని కాళ్ళు పడిపోను, అని గత్తర్రాను, అని ఇట్లా పీడిగల్లా అని గుండెలు బాదుకొని 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 గుండె అయిపోతే పెళ్లి కొడుకు నాకు కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి క్యాన్సల్ అని పీటల మీద నుంచి వెళ్ళిపోతే ఇది మీ చెల్లి అన్నయ్య నేను నష్టజాతకురాలుడి అని తలుపులు వేసుకొని ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతే ఏం చేద్దామంటావు? మీరేదో ఒకటి చేయాలయ్యా. నేనేం చేయగలను? ప్రచారం తప్ప. ఆ ప్రచారం నేను చేస్తా. చేస్తావా? మా ఓట్లే కాదు, మా కులపులు అందరి ఓట్లు మీకు ఏపిస్తానయ్యా. ఎదుటోడు అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఓట్లేపించుకున్నాడు అన్న చెడ్డ పేరు నాకెందుకు? మీరే ఎలాగైనా సాయం చేయాలయ్యా. నాకే ఎలక్షన్ ఖర్చు మస్తు అవుతుంది. ఒక పని చేయి, నువ్వు సాయంత్రం రా, ఆ దొంగ నా కొడుకును పట్టుకొని నీ పైసలు నీకు ఇప్పిస్తా. సాయంత్రం రా. ప్రేమతో ప్రేమతో. ఆ సూర్యగాడు వాళ్ళ కులం 300 ఓట్లు మన అపోజిషన్ పార్టీ కుదుతారంటనే.